ఏంటంటే హైలైట్స్ ఏంటి? అల్లరి నరేష్ గారు చాలా రోజులతో అంటే అతని యాక్షన్ మాత్రము అల్టిమేట్ అండి. చూడాల్సింది సినిమా. ఒక మూర్ఖత్వం వలన ఒక తండ్రిని, ఒక లవ్ చేసిన అమ్మాయిని, లాస్ట్కి తన తమ్మును కూడా చంపుకునే స్థితికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ మమ్మీ ఒక మెసేజ్ చెప్పడం వల్ల అప్పుడు రియాక్షన్ అయ్యి నేను ఏం కోల్పోయానా, ఇంటి ఎలా కోల్పోయానా, నా స్టడీ ఎలా కోల్పోయానా, నేను ఎలా ఉండాల్సిన వాడిని అనేది యాక్చువల్లీ సినిమా బాగా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అతను మూర్ఖత్వం నుంచి రియాక్షన్ అయ్యే లోపు అతనే కోల్పోతాడు. అతను కోల్పోవడం అంటే చనిపోతాడు. అది సినిమా బాగుందండి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక మూర్ఖత్వం గురించి చెప్పిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అది సినిమా చాలా హిట్, సూపర్ హిట్, అదిరిపోయింది. మొన్న వచ్చిన ఇట్లు మారేడు మళ్ళీ ఇలా రేంజ్ అంతకన్నా రేంజ్ అండి, మంచి రేంజ్ సినిమా. సూపర్ బాగుంది. అంటే అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కదా. నేను దానికి కూడా కామెడీ అన్ని కొన్ని కామెడీ మూవీస్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్నప్పుడు సీరియస్గా ఉంటాయి. అనేది ఒక మూర్ఖత్వం ఉంది కాబట్టి సినిమా బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అది వేరే జానర్, ఇది అందరికి కనెక్ట్ అవుతుంది. ఇది జానర్ ఫిక్స్ అవ్వలేదు కానీ ఫ్యామిలీ డ్రామా కాదు. అలా అని ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. అయ్య బాబాయ్, ఆయనకి అసలు ఉగ్రం అంటే ఇంకొకలాగా చూపించారు. ఇందులో వేరే వెర్షన్ చాలా బాగుంది. కాదండి, కొత్తగా ట్రై చేశారు, చాలా బాగుంది. ఈవెన్ అంటే పుష్ప 2 కలెక్షన్స్ గురించి చెప్పారు కదా. సో ఇక్కడ థియేటర్స్ ఇవ్వకపోవడం వల్ల చిన్న సినిమాలు ఆడట్లేదు. ఇదంతా పెద్ద సిండికేట్, అండర్ గ్రౌండ్. ఇక్కడ వాళ్ళ పైన కూర్చున్న వాళ్ళు ఏంటంటే దిల్ రాజు ప్యానల్, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వరు. నాకు కట్స్ ఉన్నాయి చెప్పడానికి, మీకు ఏది ఇవ్వడానికి ఉంటే కనుక చెప్పండి. చిన్న సినిమాలకి ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదో అని అడగండి. ఆడ లెగసీ బ్రాండ్ వాళ్ళు, లెజెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకైతే అమ్మ అప్పలు ఉన్నారు. కానీ చిన్న సినిమాలు ఇక్కడ మామూలుగా 180 సినిమాలు వస్తూ ఉంటే 4 సినిమాలు బయటికి రావట్లా. ఎందుకు రావట్లా? అక్కడ జరుగుతుంది పాలిటిక్స్, నథింగ్ బట్ పాలిటిక్స్. ఆర్ట్ కూడా ఇప్పుడు పొలిటికల్ గానే ఉంది. అదొకటి. కలెక్షన్స్ ఫేక్ అంటారా పుష్ప 2?